హలో రమలవర్, చాలా డేస్ అయిపోయింది నేను వీడియోస్ అయితే పెట్టి. ఎందుకంటే చికెన్ కాప్స్ వచ్చిందండి బాబు. అమ్మవారు వచ్చిందంటే ఇంకా నా నుంచి పిల్లలు అలా అందరికీ స్ప్రెడ్ అయ్యి తీరుతుంది. అందువల్ల వీడియోస్ చాలా డిలే అయిపోయాయి. ఇప్పుడు మన న్యూ డ్రామాని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్లీజ్ మీరు పుషప్ చేయాల్సిందే, లైక్ చేసి అలాగే షేర్ చేసి. చాలా డేస్ తర్వాత వీడియో పెడుతున్నాను కదా, యూట్యూబ్ అప్లోడ్ చేస్తుందో లేదో తెలీదు, మీరు మాత్రం పుషప్ చేయాల్సిందే. ఇది నా రిక్వెస్ట్ ప్లీజ్. ఇంకా డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ అనుకున్న కాలేజ్లో అయితే ఎంట్రీ ఇస్తుంది. ఆ కాలేజ్ చూస్తే మొత్తం రిచ్ పీపులే అనమాట. ఎక్కడ చూసినా ఎవరు చూసినా బెంజ్ కార్లలో అందరూ కార్లలో దిగుతున్నారు. ఆ కాలేజ్లోకి మన హీరోయిన్ అయితే ఎంట్రీ అవుతుంది. అంటే ఆ కాలేజ్లో చదవడానికి వచ్చిందనమాట. ఏంటి ఇంత రిచ్ పీపుల్ మధ్యన మన పూర్ గర్ల్ ఎలా వచ్చిందో మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కదా. బట్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ మూవీ. ఇంకా అలా ఎంట్రీ ఆడొద్దనే తను ఇలా ఆలోచిస్తుంది. మొత్తం రిచ్ పీపుల్, నేను మాత్రం పూర్ అమ్మాయిని. బట్ నేను చదవాలి, నేను చదివి అబ్రాడ్కి వెళ్ళి అక్కడ చదివి నేను తీరాలి, నా గోల్ నేను సక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ ముగ్గురు మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ మన హీరో, సెకండ్ వచ్చి ఒక తింగరి పిల్ల. రిచ్ అమ్మాయినా కొంచెం తింగర్గా మాట్లాడి తింగర్ చేష్టలు చేస్తూ ఉంటుందిలే. తర్వాత రూడ్ అమ్మాయి అనమాట. రూడ్గా ఉన్న చాలా మంచి అమ్మాయి, కానీ బయటికి మాత్రం చాలా రూడ్గా కనపడుతూ ఉంటుంది. వీళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తారు. హీరోయిన్ క్లాస్ రూమ్ వెళ్ళిందో లేదో అక్కడ రిచ్ పీపుల్స్ అంతా రౌండప్ కొట్టి, ఏంటి నీ డ్రెస్ ఎలా ఉంది, ఏంటి నువ్వు ఇలా తయారై వచ్చావు అని తను ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ తను ఏ రియాక్షన్ అయితే ఇవ్వదు. అప్పుడే వాళ్ళకి చిన్న గొడవలు వచ్చి వాళ్ళు కొట్లాడుకుంటారు. ఇంకా సరే అని తను వెళ్ళి తన సీట్లు అయితే కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి తింగర పిల్ల అయితే వస్తుంది. ఏంటి ఏ కార్లో వచ్చావు, నీ కార్ నేమ్ ఏంటి, నిన్ను డ్రైవర్ దింపాడా అని అడుగుతూ ఉంటుంది. లేదా నువ్వే డ్రైవ్ చేసుకొని వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. లేదు నా కార్ ఏం లేదు, నేను నడుచుకొనే వచ్చా అని చెప్తుంది. అవునా, అయితే బైక్ మీద వచ్చావు కదా అని అంటుంది. లేదు నాకు బైక్ లాంటిది ఏం లేదు, నేను నడుచుకునే వచ్చా అని చెప్తున్నాను కదా అంటే, హే కామెడీ చేయకు, అమ్మో తిని ఏంటి ఇంత రిచ్ పీపుల్గా ఊహించుకుంటుంది అని బుక్ అడ్డం పెట్టుకుంటుంది. ఏంటి నేను మాట్లాడుతుంటే బుక్ అడ్డం పెట్టుకుంటావా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు తను ఇలా డిసైడ్ చేసుకుంటుంది, నేను ముగ్గురిని టార్గెట్ తీసుకోవాలా, వీళ్ళు ముగ్గురు అర్థమవుతే మిగతా వాళ్ళందరూ అర్థమైనట్టే, ఇంకా నేను ఈ కాలేజ్లో చదవడానికి నాకు ఛాన్సెస్ బాగా ఉన్నట్టే అని ఆలోచిస్తుంది. ఫస్ట్ మన హీరో అనమాట, సెకండ్ వచ్చి తింగరి పిల్ల, మళ్ళీ ఆ రూడ్ అమ్మాయి. అంటే వీళ్ళు ముగ్గురిని టార్గెట్ వేస్తుంది మన హీరోయిన్. 1 monthగా తను మొత్తం వాళ్ళ ముగ్గురిని అయితే గమనిస్తూ ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎలా ప్రవర్తిస్తారు, పూరమ్మైనా ఎలా ప్రవర్తిస్తారు, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ 1 monthలో క్యాచప్ చేస్తుంది. 1 month తర్వాత చూపిస్తారు. తను అనుకొని ఇలా ఆలోచిస్తుంది, అరే నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అయిపోతుంది, నేను పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి సంపాదించుకోవాలి ఎలా అబ్బా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మన హీరో అనుకొని గొడవ పడుతూ ఉంటాడు. ఈ ఛాన్స్ ఏదో మనకి ఒదిగెట్టుగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ గొడవ ఏంటంటే వీడు ఎక్కువ గేమ్స్ అయితే బాగా ఆడతాడు, కానీ చదువులో మాత్రం ఎప్పుడు ఫెయిల్ అయిపోతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఎక్తాలు చేస్తూ ఉంటే అలా గడువు అవుతూ ఉంటే మన హీరోయిన్ మధ్యలో వచ్చి, నేను నీకు టీచింగ్ చేస్తాను, నిన్ను పాస్ చేస్తాను అని అంటుంది. ఏంటి కామెడీ చేస్తున్నావా, నువ్వు నన్ను పాస్ చేస్తావా, అంత సీన్ లేదు అంటుంది. సరే ఒక బెట్టింగ్ వేసుకుందాం, నేను నిన్ను పాస్ చేస్తాను, నాకు నువ్వు దానికి ఫీజు పే చెయ్యాలి అని చెప్తుంది. సరే బెట్టింగ్ ఏంటో చెప్పు అని అంటాడు. నన్ను కొట్టు, ఒకవేళ నువ్వుగా నన్ను కొట్టలేదనుకో నేను పక్కా నీకు టీచింగ్ చెప్తాను, నువ్వు నాకు ఫీజు పే చేయాలి, అలాగే నేను పక్కా పాస్ చేస్తాను అని చెప్తుంది. ఏంటి కామెడీనా, నేను నిన్ను కొట్టలేకపోతానా, అంత సీన్ లేదు అని చెప్తాడు. ఒక అమ్మాయిని కొట్టాలా, చీపో ఇక్కడి నుంచి అని అంటాడు. ఏంటి భయపడుతున్నావా అని అంటుంది. ఏంటి పోతుంటే ఓవర్ అవుతున్నావు, సరే చెప్పు ఏంటో రూల్స్ కూడా చెప్పు అని అంటాడు. సరే అని తను వండుకొని ఇలా చెప్తుంది. సరే మన ఇద్దరు ఫైట్ పెట్టుకుందాం, ఎవరిని కొడితే ఎవరు డౌన్ అవుతారో వాళ్ళు మాట వినాలి అని చెప్తుంది. సరే ఫస్ట్ పంచ్ నువ్వే ఇవ్వు, నువ్వేం కొట్టగలుగుతావులే అని ఆలోచిస్తాడుగా. ఒక కిక్ చేస్తుంది సెంటర్ పాయింట్లో. ఇంకా అంతే మొత్తం కుప్ప కూలిపోతాడు. మొత్తం అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు, తినేంటి ఇలా చేసింది అనేసి. ఏంటి ఇలా చేసావు, ఇప్పుడు బెట్లో ఎవరు గెలిచారు అని అంటే, నువ్వే గెలిచావు పో అని అంటాడు. అయితే ఈ రోజు నుంచి నీకు నా టీచింగ్ స్టార్ట్ అవుతుంది, 4 o'clockకి గుర్తుపెట్టుకో అని చెప్తుంది. టీచింగ్ చెప్పడానికి ఫీజు వచ్చి 6,000 అన్నమాట. డేకి 6,000 అని చెప్తుంది. నువ్వు కానీ టీచింగ్కి రాలేదనుకో నేను ఇదంతా రికార్డ్ చేశాను, ఆ రికార్డ్ మొత్తం సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసాను అంటుంది. ఇంకా అంతే ఆ బెదిరింపుకి వాడు ఇంకా తను చెప్పినట్టు 4 o'clockకి తన దగ్గరికి అయితే ట్యూటోరింగ్కి అయితే వెళ్తాడు.
ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చూసి ఏంటి వీడు పాస్ అవ్వడమా, అస్సలు పట్టించుకోడు దాన్ని, అసలు వాడు బుర్రకెక్కించుకుంటే కదా అసలు వీడు పాస్ అవ్వడానికి, ఇంక వీడు పాస్ అయినట్టు అంతా ఇది జుజుబి వదిలేయంట్రా అని వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వీడు చాలా ఇంట్రెస్టింగ్గానే చదువుడు, తనుకొని ఇలా చెప్తుంది, నీ వీడియోని అప్లోడ్ చేస్తాను నువ్వు కానీ ఇంట్రెస్టింగ్గా చదవలేదే అని బెదరకొడుతుంది. ఇంకా అలా రోజు తనని అయితే ట్యూటరింగ్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా చదివిపిస్తుంది. ఇంకా రిజల్ట్ డే అయితే వస్తుంది, అసలు ఎవరు పట్టించుకోరు వాడు పాస్ అవుతాడనేసి, అంటే వాడి మీద అంత నమ్మకం అన్నమాట. అంటే ఇంతవరకు పాస్ కాలేదు కాబట్టి టీచర్ వస్తుంది క్లాస్ రూమ్కి, ఇంకా రిజల్ట్ అయితే వచ్చింది, ఎగ్జామ్ రిజల్ట్ అని చెప్తాడు. ఎప్పటిలాగే మన హీరోయిన్ క్లాస్ టాపర్ అని చెప్తుంది. అలాగే అరే షాకింగ్గా ఉంది, మన హీరో కూడా పాస్ అయ్యాడు అని చెప్పగానే క్లాస్ మొత్తం షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే క్లాస్ మొత్తం ఎగబడి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి నాకు ట్యూటరింగ్ చెప్పు, దానికి డబ్బులు చేస్తా, నేను ఎంత ఇస్తావు, నేను ఎంత ఇస్తా అని ఒకరికొకరు ఎగబడుతూ ఉంటారు. టీచర్ వండుకొని నేను ఎన్ని ఇయర్స్గా చెప్తున్నాను మీకు బుర్రకు అస్సలు ఎక్కడం లేదా అనేసి కోప్పడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మన హీరో కొంచెం జలసీ ఫీలింగ్ అయితే కలిగి ఉంటుంది. వెంటనే తనని ఆ గుంపులోంచి లాక్కొచ్చి, ఫస్ట్ నువ్వు నాకు చెప్తున్నావు, నాకు ఫినిష్ చేసి ఇంకెవరికైనా ట్యూటరింగ్ చెప్పుకో, నేను ఇంకా డబుల్కి డబుల్ ఇస్తాను అని చెప్తాడు. ఏంటి డబుల్కి డబులా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కిందికి వస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అమ్మయ్య నాకు ఇంకా ఇలా సంపాదించుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలి పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి రూడమ్మాయి ఫ్రెండ్స్ వచ్చి తనని బాత్రూమ్ లాక్కరా అని చెప్పి అక్కడి నుంచి అయితే తన బాత్రూమ్కి అయితే లాక్కొని వెళ్తారు. ఏంటి కొంపదీసి తనేమన్నా నన్ను బుల్లి చేస్తుందా అని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా తన దగ్గరికి అయితే వచ్చి నువ్వు నాకు ట్యూటరింగ్ చెప్పాలి, వాడికంటే ముందు నాకే చెప్పాలి అని చెప్తుంది. ఇలా చూడు వాడు ఏం మెసేజ్ పెట్టాడో చూడు అని వాడి మెసేజ్ అయితే చూపిస్తుంది. అంటే మన హీరో గాడు రూడమ్మాయిని ఎగతాళి చేస్తూ మెసేజ్ పెట్టుంటాడు, నేను పాస్ అయ్యాను నువ్వు పాస్ అవ్వలేకపోయావు అని అంటూ. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. చిన్నప్పుడు మన రూడమ్మాయిని మన హీరో బ్రదర్కి అయితే ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకొని ఉంటారు. అలా రిలేషన్షిప్ అయితే ఉంటుంది. ఇలా వాడు ఎగతాళి చేస్తున్నాడు, వాడికంటే ముందు నేను పాస్ అవ్వాలి లేదంటూ మూతెత్తుకోలేకపోతాను, ముందు నాకే చెప్పు అని అంటుంది. ఇంకే టైం కావాలని తనైతే అడుగుతుంది. ఏ టైం అన్నా తీసుకో నాకు పర్వాలేదు, వాడికంటే డబుల్కి త్రిబుల్ నేను పే చేస్తాను అని చెప్తుంది. ఓకే మీకు ముందు చెప్పి తర్వాత వాడి క్లాస్ తీసుకుంటాను అని చెప్తుంది. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మయ్య ఇదేంట్రా బాబు నాకు లక్ బాగా కలిసి వచ్చినట్టుందని మన హీరోయిన్ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఆ మురిసిపోతూ బయటకైతే వస్తుంది కాలేజ్ యూనివర్సిటీ నుంచి. అలా వస్తుండగా అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న అయితే వస్తాడు. అక్కడ వాళ్ళ నాన్న వచ్చి రాగానే మన హీరోయిన్ భయపడిపోతుంది. అంటే వాళ్ళ నాన్న వాళ్ళు సపోర్టింగ్ తనకి అస్సలు ఉండదన్నమాట. వాళ్ళ నాన్న వాళ్ళు తనకి పెళ్లి చేసి పంపించేయాలి అనుకుంటారు, కానీ వాళ్ళని ఎదిరించి బయటకైతే వచ్చేసి దూరంగా అయితే ఈ కాలేజ్లో వచ్చి చదువుకుంటూ ఉంటుంది మన హీరోయిన్. ఇంకా వాళ్ళు తనని బలింతరంగా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేద్దామని ప్లాన్ అయితే వేసుకొని వచ్చుంటారు అనమాట. ఇప్పుడు చిక్కావు, నువ్వు ఎంత దూరం వెళ్తే మేము పట్టుకోలేమనుకున్నావా, ఇప్పుడు చిక్కావు, నీ బ్లడ్ ప్రెస్ ఇంకా డబుల్ పెరిగింది, పదాన్ని ఇక్కడి నుంచి అని తనను వెంటనే లాక్కొని వెళ్ళి జీప్లోకి అయితే వేసుకొని వెళ్తారు. ఇదంతా మన హీరో చూస్తాడు, పట్టించుకోడు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కదా అని సైలెంట్ అయిపోతాడు. ఇక్కడితో పార్ట్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ త్వరలోనే పెడతాను. ప్లీజ్ ఈ పార్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో పడేయండి. కొంచెం మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో నాకు తెలియాలి కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసేయండి. టాటా బాయ్.